చూడు పెద్ద పండు బాగుంది కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? వాటర్ ఫాల్స్. ప్యాంట్ బాగుందిరా. మరి బురద అంత వైట్ డ్రెస్ తెచ్చు. రాత్రి నుంచి కంటిన్యూస్ బాదుడే కంటిన్యూస్ వర్షం పడుతుంది కదా నైట్ నుంచి. మన రూమ్ వెనక ఒకటి ఉంది, చూద్దాం. అంబ్రెల్లా ఖచ్చితంగా కావాలి. అంబ్రెల్లా లేకుండా ఎట్లా వెళ్తాం? ఇది ఒక నుంచి ఇది పట్టుకో, నేను ప్యాంట్ పైకి వేసుకుంటా. ఇటుపక్క మంచిగా ప్లేస్ ఉందిరా. నైట్ వర్షం లేకపోతే కనుక చూడు ఎంత బాగుందో. నైట్ వర్షం లేకపోతే మంచిగా ఇక్కడ చైర్స్ వేసుకొని డిన్నర్ ఇక్కడ చేయొచ్చు. ఇక్కడే అవును, క్యాంప్ ఫైర్ కూడా వేస్తారు. క్యాంప్ ఫైర్ కూడా ఇక్కడ వేస్తారు. వాగు కొంచెం ఫ్లో ఎక్కువైంది కదా, నిన్న కొద్దిగానే ఉంది. నిన్న తక్కువ ఉంది, ఇప్పుడు వర్షం పడింది కదా. ప్యాంట్ బాగుందిరా. మరి బురద అంత వైట్ డ్రెస్ తెచ్చుకున్నా కదా. సేమ్ మనం మున్నార్లో ఈఎల్ఏ ఈకో ల్యాండ్ వీడియో తీసుకున్నాం చూడు, అలానే ఉంది ఇది కూడా. పక్కన వాగు కానీ పెద్ద వాటర్. మనం ఇందాక పార్కింగ్ దగ్గర నుంచి నిన్న చూపించిన వీడియో అక్కడ, అటు కూడా వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ ఏదో తోటలాగా పెట్టుకున్నారు. ఎంత అడవి, ఆ వెనక కొండ కూడా ఉంది. లెట్స్ గో. ఇది మన రూమ్ బ్యాక్ సైడ్. పట్టుకుంటావా ఫోన్? బత్తాయి కాయ ఇగో, చెట్టు నుంచి రాలిపోయింది, తీసుకో. అది మార్నింగ్ అక్కడ పడితే హనీ ఇటు తన్నేసింది. హనీ నువ్వు వచ్చారా? హనీ నేను బ్రష్ చేయడానికి వచ్చాము అక్కడికి గొడుగేసుకొని. ఇది మన రూమ్ కిటికీ. ఇది బ్యాక్ సైడ్ రా. మన రూమ్ బ్యాక్ సైడ్ నేచురల్ ఫీలింగ్ రావడానికి అంతా వింటేజ్ స్టైల్లో ఈ కలర్ వేసి, ఇది సిమెంట్దే కలర్, మట్టి కలర్ వేసి ముగ్గులు వేసారు. ఇలా వస్తే లోపలికి ఇంకా అలా ఉన్నాయి కదా. లోపల ఇంకో ఉన్నాయి మొత్తం 10. మన రూమ్ నెంబర్ 10, మనదే లాస్ట్ అంట. మీరు ఇంకొంచెం లేట్గా ఫోన్ చేసి ఉంటే అసలు ఉండేవి కాదు అని అన్నారు. అటు చూపిస్తావేంట్రా, ఇటు చూపిరా. పార్కింగ్ దగ్గర నుంచి అటు వెళ్దాం. ఇలా కూడా వెళ్ళొచ్చు కానీ అక్కడ బురద ఉంది కదా. వింటర్లో వస్తే ఇంకా బాగుంటుంది. అరే అంబ్రెల్లా చూసుకో, ఇక్కడ దీనికి ముళ్ళు ఉన్నాయి. ఫుల్ కాయలు ఉన్నాయి. కింద నుంచి రా, కాయలు ఉన్నాయి. ఇది నిన్న చూపించిన వాగు. ఇది ఆల్రెడీ నిన్న చూసిన వాగు. క్లీన్ అయిపోయింది మంచిగా, వాష్. ఓకే, ఇక్కడ ఈ టైర్లతో ఉయ్యాలు కట్టారు కదా, మంచిగా మనము
వింటర్లో వస్తే ఊక్కుంటా ఇక్కడే క్యాంప్ ఫైర్ వేసుకో. అవును. కమ్. రిసెప్షన్ అదే కదా రిసెప్షన్, ఇదే కదా రిసెప్షన్. రిసెప్షన్ అదే ముందే, ఆ రిసెప్షన్ అదే, కిచెన్ అదే, అన్నీ అవే, అన్నీ అక్కడే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ రిసెప్షన్. ఇది మెయిన్ యాక్చువల్గా ఎంట్రీ రూమ్స్ అన్నిటికీ. కమ్. బాగుంది కదా. అవును. ఇక్కడ పాత్, ఎవరి రూమ్ ముందు వాళ్ళకి మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి బాగుంది. మొత్తం ఎన్ని 1 2 3 4 ఇక్కడ వరకేనా? ఇక్కడ వరకు అదే ఫస్ట్ రూమ్. 1 2 3 4 5 6 7 8 9 10 రా కరెక్ట్గా. ఇంకెందుకంటూ మన రూమ్ సైడ్ వెళ్దాం. మన రూమ్కి ఇలా కూడా వెళ్ళొచ్చు. మనకు అటు నుంచి పార్కింగ్ నుంచి అయితే దగ్గర డైరెక్ట్ ఉంటుంది కాబట్టి పార్కింగ్ నుంచి దగ్గర. ఏంటంటే ఇక్కడ నేచర్, అడవి మధ్యలో. జాగ్రత్త. ఇల్లు నైట్ సిట్టింగ్ పెట్టినట్టు. ఇటుపక్క నుంచి బురదలో అడుగు పెట్టుకుంటూ నడవడానికి సిమెంట్ గట్టు ఉందిరా. మన రూమ్ దగ్గర వాటర్ ఎక్కువ ఉన్నాయి. సో మన రూమ్కి వచ్చేసాం. యాక్చువల్గా మనము ఇట్లా అడ్డంగా పార్కింగ్ నుంచి వచ్చేస్తున్నాం, కానీ మన రూమ్కి యాక్చువల్గా వాళ్ళు వేసిన దారి అయితే అలా తిరిగి ఇక్కడికి రావడానికి. అందుకని మనం ఇట్లా అడ్డంగా వచ్చేస్తున్నాం. ఇక పక్కనే ఉంది కదా, ఇట్లా డైరెక్ట్గా వచ్చేస్తున్నాం. అది పుట్ట కాదు కదా. పుట్ట కాదు, అది ఏదో సిమెంట్తో చేసింది. అది జస్ట్ లుక్ కోసం పెట్టారా అలా. ఇది ఇటు నుంచి వస్తే మంచిగా మనకి డైరెక్ట్గా ఈ చివరి వరకు సిమెంట్ది ఉంది. అండ్ ఇంకోటి పైన అంతా గడ్డి ఇల్లు. ఇది ఊర్లో గడ్డితో చేస్తారు కదా, సేమ్ అదే. కాకపోతే వీళ్ళు కారకుండా పైన అది వేశారు. ఇప్పుడే రూమ్ వెకేట్ చేసి బ్యాగులన్నీ కార్లో పెట్టుకున్నాం, రెడీ కదా వెళ్ళిపోవడానికి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? వాటర్ ఫాల్స్. మమ్మీ ఏది కార్లోకి వచ్చిందా? ఓకే. పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నాం, ఎంత వర్షం తగ్గితే బయలుదేరదామని చెప్పి. ఇప్పుడే కొంచెం తగ్గింది, సో స్టార్ట్ అవుదాం.